ఇవాళ అయితే నేను ఒక పెద్ద సాహసమే చేస్తున్నా అని చెప్పాలి. ఫర్ ద ఫస్ట్ టైం పనసకాయ కొని నేనే కట్ చేయబోతున్నా. ఇంతవరకు యూఎస్ కి వచ్చాక ఎప్పుడు పనసకాయ కొనలేదు, కట్ చేయడం రాక. సరే ఏదైతే అది అయ్యింది, చికెన్ ఫిష్ కట్ చేస్తున్నా, పనసకాయ కట్ చేయడం ఒక లెక్క అని ధైర్యం చేసి ఈ అర్ధ కాయ అయితే తీసేసుకున్నా. ముందుగా అయితే మనం కట్ చేయబోతున్న కత్తికి ఆయిల్ మసాజ్ చేపివ్వాలి. ఎందుకంటారా, ఈ బంక చూసారా, ఇది గనుక కత్తికి అంటుకుంటే ఇంకా తోమి మన చేయి పోవాల్సిందే. కత్తికే కాదు మన రెండు చేతులకు కూడా ఆయిల్ రాసుకోవాలి, ఆ బంక అంటకుండా. ఇంకా నా బలం మొత్తం ఉపయోగించి కట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసా. అలా ఓపెన్ చేయగానే ఒక పీస్ అయితే టింగుమని పైకి లేసుకుంది నాకు. ఇక తీసుకొని పొట్టలోకి వేసేసా. ఎంత తీయగా ఉనిందో అసలుకి. ఇండియాలో ఎప్పుడో ఒక 5 years బ్యాక్ తిన్నాను, మళ్ళీ ఇదే తినడం. ఎంత ఆయిల్ రాసుకున్నా చేతులకు ఫుల్ జిగురుగా ఉనింది. ఇంకా నా కోడి బ్రెయిన్ కి ఒక ఆలోచన తట్టింది, ఎందుకు గ్లోవ్స్ వేసుకోకూడదు అని వెంటనే ఇంప్లిమెంట్ చేసి ఈ పనసకాయని అయితే ఇద్దరు ఒలిస్తేనే దగ్గర 45 minutes పట్టింది. ఇంకా నేను ఒకటే చేసుంటే అర్ధ రోజు అయి ఉండేదేమో. పనసకాయ ఎంత ఇష్టంగా తింటానో ఆ లోపల ఉన్న గింజలు కూడా అంతే ఇష్టం. మీకు ఉడకపెట్టిన గింజలు ఇష్టమా, ఫ్రై చేసే గింజలు ఇష్టమా, కమెంట్ చేసేయండి.